అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ అనేటివి చాలా ముఖ్యమండి. ప్రతి స్కీమ్కు కూడా ఇవి వర్తిస్తాయి. సో వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రభుత్వం రీసెంట్గా జీవో నెంబర్ 2 అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ జీవో ప్రకారము ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి ఒక్కరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు నమోదై ఉండాలి. సో అలా నమోదై ఉన్న వారికి మాత్రమే పథకాలు అనేటివి వర్తిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా వారు నివసించే ప్రదేశంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు నమోదై ఉండాలి. కొంతమంది పేరెంట్స్ చేసుకున్నారు కానీ పిల్లల్ని అయితే మ్యాప్ చేయించుకోలేదు. సో అలా చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి హౌస్ హోల్డ్ డేటా నందు ప్రభుత్వానికి లిస్ట్ ఉండదు కాబట్టి సో వాళ్ళకి ఆ స్కీమ్స్ అనేటివి అందకపోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు ఎంటర్ అయ్యి ఉండేలా చూసుకోండి. సో సచివాలయ సిబ్బందికి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో అందులో మీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటుంది. సో ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ నందు వారి యొక్క వివరాలు అయితే నమోదై ఉంటాయి. అలాగే రీసెంట్గా హౌస్ హోల్డ్ జియో లొకేషన్ అని సర్వే అయితే పూర్తి చేయడం జరిగిందండి. సో ఇందులో భాగంగా వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ వాళ్ళతో తంబు అయితే చేయించుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా వారు ఈ ఆంధ్రాకి చెందిన వాళ్ళే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామని ఇవన్నీ డీటెయిల్స్ అనేటివి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతం మీరు ఒక ఊర్లో ఉండి పని మీద వేరే ఊర్లో నివాసం ఉంటే గాన ఇక్కడ సచివాలయ సిబ్బందికి తెలియజేసినట్టయితే వాళ్ళు మైగ్రేషన్ అనే ఆప్షన్ ద్వారా మీరు ప్రస్తుతం ఉండే ఏరియాకి మీ హౌస్ హోల్డ్ డేటాని అయితే మైగ్రేట్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడే ఉంటాము కన్ఫర్మ్గా అనుకున్నప్పుడు ఆ సిబ్బందికి తెలియజేసినట్టయితే వాళ్ళు మైగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మీరు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే మ్యాపింగ్ నందు తల్లిదండ్రులు నమోదై ఉంటున్నారు కానీ పిల్లలు నమోదై లేరు. మాకు బియ్యం కార్డు ఉంది, బియ్యం కార్డులో ఎంటర్ అయ్యారు, ఇంకా మనకు స్కీమ్స్ వస్తాయి కదా అని అనుకుంటుంటారు. అలా కాదండి. ప్రస్తుతం ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గవర్నమెంట్ తప్పనిసరి చేసింది కాబట్టి రైస్ కార్డుతో పాటు కొంతమంది హౌస్ కార్డులో కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా నమోదయ్యి ఉండాలి. బియ్యం కార్డులో ఉన్నంత మాత్రాన స్కీమ్స్ వస్తాయని మాత్రం అనుకోకండి, అది పొరపాటు. సో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండేలా చూసుకోండి. గతంలో పిల్లలకి అమ్మఒడి పడి ఉంటే కదా సో వాళ్ళు ఆల్రెడీ లిస్ట్లో ఉన్నట్టే. రీసెంట్గా స్కూల్లో జాయిన్ అయిన పిల్లలకు కొంతమంది నమోదై లేరు, వాళ్ళని ఉన్నారా లేదనేది చెక్ చేసుకోండి. ప్రస్తుతం సచివాలయం సిబ్బంది ద్వారా 2-3 సర్వేలు అయితే జరుగుతున్నాయండి. ఆ సర్వేలకు వచ్చినప్పుడు సిబ్బంది మీ యొక్క హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఎవరెవరు ఉన్నారనేది తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీ పిల్లలు ఎవరైనా పర్సన్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు ఎంటర్ కాలేదు అంటే మీరు తప్పనిసరిగా మ్యాపింగ్ అయితే చేయించుకోండి. ఎవరైతే మిస్ అయ్యారో వారి యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్తే సచివాలయంలో అడ్మిన్ గారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు నమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ పిల్లలు ఎంటర్ కాలేదు అనుకుంటే సో పిల్లలకు కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయించుకోవాలి. పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబరు తీసుకొని వెళ్ళినట్లయితే అడ్మిన్ గారి లాగిన్ నందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పిల్లల్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, యాడ్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్ అడ్మిన్ గారి లాగిన్ నందు ఇవ్వడం జరుగుతుంది. సో వారు మీ యొక్క క్లస్టర్ ఆధారంగా మీ హౌస్ హోల్డ్ నందు పర్సన్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలు ఎవరైనా యాడ్ కాకపోతే వాళ్ళని ఇలా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పథకాలకు సంబంధించి మరి యొక్క ముఖ్యమైన నిబంధన ఏంటంటే ఎన్పిసిఐ లింకేజ్, అంటే ఆధార్ కార్డుకు మీ అకౌంట్కి లింకప్ అనేది తప్పనిసరిగా ఉండాలి.
సో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది. సో ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింకప్ ఉంటుంది. అలాగే ప్రతి ప్రతి అకౌంట్కు కూడా ఆధార్ నంబర్ అయితే లింకప్ అయి ఉండాలి. అదే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ద్వారా వాటికి అటాచ్మెంట్ అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి ఇది బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అంటారు. సో ఇక్కడ మీ వివరాలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. ఇందులో మీరు లాగిన్ అయ్యి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి లింకప్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఒకవేళ ఇదేళ్ళ మీకు రాదనుకుంటే సింపుల్గా మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సో దీని యొక్క స్టేటస్ ఎన్పిసిఐ లింకేజ్ ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు 2-3 అకౌంట్లు ఉన్నాయనుకుంటే మీకు ఆధార్ కార్డుకు ఏ అకౌంట్ అయితే లింక్ ఉందో ఆ అకౌంట్లోనే అమౌంట్ అయితే గవర్నమెంట్ జమ చేయడం జరుగుతుంది. సో మీరు ముందే ఈ వివరాలు తెలుసుకుంటే మీకు ఎక్కడ అమౌంట్ పడుతుంది అనేది చూసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. లేదంటే తర్వాత అమౌంట్ పడకపోయినట్టయితే మళ్ళీ దానికోసం ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఈ ఎన్పిసిఐ లింకేజ్ అయితే ప్రతి ఒక్కరూ చేయించుకోండి. గతంలో సచివాలయాలకు కూడా ఆ లిస్ట్ అయితే ఇచ్చారు వాళ్ళకి చేపియమని. ఇప్పుడు మళ్ళీ కూడా లిస్ట్ వచ్చింది. సో వాళ్ళు చెప్పిన లిస్ట్ ప్రకారం తప్పనిసరిగా లింకేజ్ అయితే చేసుకోండి. దాని ద్వారా మీకు ప్రభుత్వం నుంచి అమౌంట్ అయితే ఖచ్చితంగా అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది.